హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి అనేది చూస్తానండి. చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది. మీరు ఇక్కడ షార్ట్స్ వీడియోస్ని వాచ్ చేసే వాళ్ళండి, లాంగ్ వీడియోస్ని కూడా వాచ్ చేయండి. ఎందుకంటే వాటిలో మీకు ఇంకొంచెం క్లారిటీ అనేది తెలిసిద్ది అనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలని అనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ఫస్ట్ మెసేజ్ అండి, డిటాచ్మెంట్ అని చెప్పి చెప్తున్నారు. ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఏమంటున్నారంటే అండి, నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం నేను నిన్ను వదిలేయాల్సి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అటువంటి ఎనర్జీస్ కనిపిస్తుంది. కొంతమందికి ఏమైనా మంచి సిచ్యువేషన్స్ బాగుండకపోయి ఉండొచ్చు అనమాట. మీకు ఏం చెప్పలేక సైలెంట్గా ఇట్లాగా వెళ్ళిపోయి ఉండొచ్చు అనమాట. అంటే అండి ఇలా కూడా అవ్వచ్చు. వాళ్ళు మీ నుంచి అంటే దూరంగా ఉండాలని, మీ ఆలోచనల నుంచి దూరంగా ఉండాలని కోసం అంటే ఎక్కువ అటాచ్మెంట్ అయిపోతే మళ్ళీ ఫీల్ అవుతారు, మళ్ళీ వాళ్ళు ఎక్కువ బాధపడతారు, లేదంటే మీరు ఎక్కువ బాధపడతారని కూడా మీకు దూరంగా ఉండాలని అనుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇక్కడ మెసేజ్ కనిపిస్తుంది. మీకు ఏది రెజోనేట్ అయితే మీరు అది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటనేది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, వాళ్ళు ఇతరులు ఏమనుకుంటారా అనే భయం ఉందంట వాళ్ళకి. అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఈ రిలేషన్ గురించి అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. అంటే సొసైటీలో భయం అనమాట, రిలేషన్ గురించి ఎవరైనా ఏమైనా గాసిప్ చేస్తారేమో భయం అనమాట. అందుకని వీళ్ళు భయపడుతున్నారు అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట. అందుకని ముందుకు రాలేకపోతూ ఉండొచ్చండి. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ అని వస్తుంది. రిగ్రెట్ అని చెప్తున్నారు. ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే అండి, వాళ్ళు ఇలా ఎప్పుడు జరగకూడదని వాళ్ళు కోరుకుంటున్నారంట. అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారనమాట. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే, గిల్టీ ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ది డ్యామేజ్ ఐ హ్యావ్ కాజ్డ్ అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఏమంటున్నారంటే అండి, ఇక్కడ నేను కలిగించిన నష్టం వల్ల నాకు చాలా బాధగా ఉందని చెప్పి చెప్తున్నారనమాట. అంటే వాళ్ళు ఎక్కువ మీ ఎమోషన్స్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీకు కూడా ఎక్కువ వాళ్ళకి ఆశలు కలిగించి మళ్ళీ వాళ్ళు వెనక్కి తగ్గడం ఇలా కూడా జరిగి ఉండొచ్చండి. దానికి కూడా వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టారని చెప్పి వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనమాట అండి. ఇదండి ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.